ఈ బాహుబలి అటర్లో ఉందరా నాకైతే కిరీటం అంతానా. ఎందుకు ఆపేవరా నువ్వు? సంయుక్తమైన చూస్తుంటే నాకు తమన్నా గుర్తు వస్తుంది అని చెప్దామని అంతే. ఓకే, ఏ ఉద్దేశం లేదు గైస్. నువ్వే కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా. అనేది బయోపిక్. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి, చిట్టి తల్లి. ఫ్యాన్ తిరుగుతుంటే సెవెంటలు బట్టి ఏందమ్మా? గాలి చక్కగా వస్తలేదు నాయన. అట్లనా? ఎక్కడి నుంచి లేపి ఏసీ వేస్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కరెక్ట్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఒక 2 ట్రైలర్లు వచ్చినాయి. 2 ట్రైలర్లు ఈ వీడియోలో కొట్టేద్దాం, అది చూసి రియాక్ట్ అయిపోదాం. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే హైప్ బటన్. ఇప్పుడు మా వాడు చెప్తుంటాడు, ఈసారి డ్రిల్ నేను చెప్తున్నాను. సో అందుకని ఒక 2 సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలి. లైక్లు మాత్రం కొట్టండి. లైక్లు కొడితేనే వీడియో కొంచెం రీచ్ వస్తుంది. మీకు నచ్చింది ఏదో కామెంట్ పెట్టండి. ఆ భయ్య ఎవరో కానీ ప్రతి వీడియోలోని సూపర్ కన్సిస్టెంట్ అని మాత్రం పెడుతున్నాడు. భయ్య ట్రై చేస్తున్నాం, కొద్దిగా అవ్వట్లేదు. అదే ఇంకోటి ఎవరో హాయ్ పెడుతున్నాడు. తమ్ముడు హాయ్ అని పెడితే ఇంకేం రిప్లై ఇవ్వాలరా? హాయ్ అని తప్ప నేను హాయ్ అని తప్ప ఇంకేం పెట్టట్లేదు. అదేమన్నా మెసేజ్ వెళ్ళారా? ఎలా ఉన్నావు, తిన్నావా, భోజనం చేసావా అడగడానికి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నా అది పెట్టు. సో దాన్ని బట్టి చేస్తాం. మా కాంబోలు సెట్ అవ్వట్లేదు అసలు. ఇక ఈ రోజు మా వాడు ఒకటి హ్యాండ్ ఇచ్చాడు, యాక్సిడెంట్ అనుకుని. దినేష్ గడికి యాక్సిడెంట్ అయింది గైస్. ఈ క్యూఆర్ కోడ్ ఉంది గైస్. ఈ క్యూఆర్ కోడ్కి అందరూ స్కాన్ చేసి అందరూ ఫండ్స్ పంపించండి. కొంచెం వాడు గెట్ వెల్ సూన్ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టండి. వాడు కొంచెం చిన్న బైక్ యాక్సిడెంట్ అయ్యింది, చేతికి కాలుకి ఇలా దెబ్బలు తగిలినాయి. కొంచెం మెడికల్ ఖర్చులకి ఏమైనా కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది గైస్. ఇలాంటి మోసాలకు పడిపోకండి. ఏరా తప్పేముంది, అందరూ అడుక్కుంటున్నారు. అడుగుతున్నా యూట్యూబ్. జస్ట్ కిడింగ్ గైస్. అడిగితే యాక్సిడెంట్ అయింది, పెద్ద ఏం కాదులే, మామూలు అయ్యింది. సరే ఇంక మనం మొదలు పెట్టేద్దాం. ఈ వీడియో అయితే చూడలేదు, మీతో పాటు ఫస్ట్ టైం చూద్దాం. ఇది కూడా దీని వీడియో అంటారు, ట్రైలర్ అంటారు. అదేలే. సరే ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్వయంభూ చూద్దామా, ఫంకీ చూద్దామా? ఫస్ట్ ఫంకీ చూద్దాం. కామెడీతో స్టార్ట్ చేద్దాం అంటారా? ఉందా అందులో ఏమైనా కామెడీ లేదు ఇంతకి? అది కూడా చూడలేదు నేను. సితారావాడు మనకి కాపీరైట్ అయ్యకుంటే చాలు. మరి కాపీరైట్ ఇష్యూ వల్ల మనం వీడియోని ఆపి చూస్తాం. థ్యాంకండి, అదే తిట్టకండి. డాక్టర్, మా అమ్మకి మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. చిన్న చిన్న బాగుంటారా? ఫ్రెష్ గా ఉంటది. ఎందుకు పెట్టాడు అసలు, ఇప్పుడు అవసరమా అన్నట్టు ఉంటది, కానీ కామెడీ అనిపిస్తుంది ఆ సీన్. అదే త్రివిక్రమ్ ని కలవనికి పోయిర్రా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తా? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడన్నా. అంటే ఏంటి ఇప్పుడు డైరెక్టర్ సినిమాలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడు. సాంగ్ చాలా బాగుంటది తెలుసా? సాంగ్ వినలేదు నేను. ధీరే ధీరే సాంగ్ బాగుంటది గైస్, వినండి, బాగుంటది. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాస్. చిన్న అంతే. ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాం రా. ఆడి గెట్ టుగెదర్ రెండు ఒకటే కదా అంటాడు, ఇంగ్లీష్ లో చెప్పాడని చెప్పి. భీమ్సే దీనికి కూడా. అవును ఇలాను. ఆడు చాయ్ బిస్కెట్ వాడు కదరా అజిత్. ఇప్పుడు నువ్వు చూసిన వాళ్ళు అందరూ చాయ్ బిస్కెట్ వాళ్ళే. తక్కువకి వచ్చినట్టున్నారు. అన్న వాడు బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అన్న. అలా వచ్చాను వెళ్ళిపోతావా జోకులు. అనుదీప్ మారాడరా. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిన అన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే అవి తీసుకున్నారు కదన్న. అబ్బా నవ్వు వస్తుంది, ఓకే పర్లేదు. మా డాడీ నిన్ను అల్లుడు అని అంటాడు, అది నీకు గలీజ్ అనిపిస్తుంది. అమ్మా ఉన్నాడు, ఇచ్చాడు క్యామియో. ఇద్దరు డైరెక్టర్లు. 2000 రూపాయల్లో 5000 రూపాయల చీరలు చూపెట్టవా? ఈ అనుదీప్ జోకులకి లాజిక్ ఉండదు, ఏముండదురా. అదే అంటున్నాను ఫస్ట్. 2000 రూపాయలు 5000 రూపాయలు అది జోక్ అని తెలుస్తుంది, కానీ నవ్వాలా వద్దానే చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇరిటేటింగ్ నవ్వు వస్తుంటది అలాగా. కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి.
అడగండి. ఏం లేదు వద్దులే. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉండదు చెప్తున్నా. మీరు అడగండి అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా. అనేది బయోపిక్ ఇది. సినిమాలోకి వచ్చే ముందేమో ఏమో రేపే రిలీజ్ అయ్యా అంటే ఈ రోజే రిలీజ్ ట్రైలర్. అమ్మ బజ్ లేదు. నాగవంశీ కూడా పెద్దగా స్టఫ్ ఏమి ఇవ్వట్లేదు ఏంటి. అంటే జాగ్రత్త పడ్డాడు. ప్రతిసారి నేనే హైలైట్ అవుతుంది సినిమా కన్నా, ఎందుకు జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి తగ్గాడు. ట్రైలర్ ఎలా ఉంది చెప్పు. ఆబ్వియస్ గా అనుదీప్ మార్క్ అంతే, అలాగే లేక ఉన్న కొద్దిగా ఇరిటేటింగ్ నవ్వు వచ్చే పంచులు ఆబ్వియస్ గా అవే ఉంటాయి కాబట్టి ఇంకా అంతే, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఏమో మౌత్ టాక్ తోటి వెళ్ళిపోద్దేమో బాగుంటాయి. కానీ నాకు అనుదీప్ సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే జాతిరత్నాలు తీసేస్తే పక్కన ప్రిన్స్ నాకు నచ్చుద్దిరా ఎందుకో. ప్రిన్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, మన హీరో వెళ్ళి బొడ్డోని వెళ్ళి అరే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా అంటే, సార్ ఏ ప్రాబ్లం కోసం అడుగుతున్నారు సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటాడు. చిన్న అది బాగుండే, ఆ చిన్న కుర్రాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అంటాడు చూసావా. అవి ఇలాంటి చిన్న చిన్న పేలుతాయి. ఆ ఇంగ్లాండ్ అమ్మాయి చూడలేదా, కాన్సెప్ట్ బాగుంటది రా. ఇండియా అబ్బాయి ఇంగ్లాండ్ అమ్మాయి ట్రైలర్ అయితే చూడడమే తప్ప సినిమా చూడలేదు. ఒకట్రా సీన్లు బాగుండి సీన్లు మంచిగా రాసుకొని డైలాగ్స్ పేలితే స్టోరీలు ఉన్నా లేకపోయినా జనాలు పట్టించుకొని వెళ్ళిపోతారు, చూసేస్తారు. అప్పుడు ఆ జాతిరత్నాలు కూడా కోవిడ్ లో అందరూ జనాలు విసిగిపోయి ఉన్నారు కదా, అప్పుడే అదే రిలీజ్ అవడం మెయిన్ సినిమా కూడా. రిలీజ్ అవ్వడంతో ఆ రిలీఫ్ కి జనాలందరూ తెగ చూస్తారు. ఆ జోకులైనా ఇలానే ఉంటారా, ఎంతకన్నా దారుణంగా ఉంటాయి అవి, కొద్దిగా అసలు సంబంధం ఉండదు అది. సో గైస్ అది ఫంకీ, మాకైతే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. కుదిరితే సినిమాకి వెళ్ళి సినిమా ఎలా ఉందో కూడా కింద చెప్పండి ప్లీజ్. చెప్తే మా కామెంట్లో చెప్తే మేము వెళ్తాం. అంటే ముందు డబ్బులు లెక్క పెట్టుకోమంటున్నావు కదా నువ్వు. అలాగని కాదు, చూసేవాళ్ళు ఉంటారు కదా, అంది ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలు చూసినా నాకు ఎందుకో విశ్వక్సేన్ అలా వచ్చి వెళ్ళిపోతాడు ఫ్లాష్ మ్యాన్ లాగా. నాకు విశ్వక్సేన్ స్టార్టింగ్ లో బాగా నచ్చేవాడురా, మంచి కంటెంట్ ఉండేది సినిమాలో. చూడు ఫలక్నామా దాసు, గామి, ఓరిదేవుడు కూడా చాలా బాగుంటుంది, దమ్కి బాగుంటుంది. అంటే మనం టేకింగ్ బాగుంటుంది. కుదిరితే ఎవరైనా చూడండి గైస్. సో మనం ఇంకా చాలు, ఇంక ఫంకీ కోసం మనం నెక్స్ట్ బింబిసారా అదేంటది స్వయంభూ స్వయంభూకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అమ్మ ఎన్ని లాంగ్వేజ్ నుంచి చూసా, చైనీస్, స్పానిష్, అరబిక్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్ కూడా మళ్ళీ అరబిక్ కుత్తు అరబిక్ లో ఎందుకు ఏ కార్తికేయ అంతా ఆడేసిందా, అరబిక్ లో స్పానిష్ లో కూడా ఆడేసిందా ఏంటి ఏమో మరి. అదే మనోడు మార్కెట్ అంతవరకు ఓపెన్ చేసుకున్నాడు వెళ్ళి. ఫస్ట్ అయితే మనం ట్రైలర్ టీజర్ చూసేద్దాం. దీంట్లో ఉన్న స్టఫ్ కి అరబిక్, కుత్తు ఇవన్నీ వర్త కాదో చూద్దాం. సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సెంగోలుకి కూడా అరణ్యవాసమా? సునీలే కదా యుద్ధమా? అంతరయుద్ధం. అంతర్యుద్ధం, బాహుబలి. నాకు అది అసలు సెంధిల్ వల్లేమో రా, మొత్తం సినిమాటోగ్రఫీ అంతా బాహుబలి, త్రిబుల్ ఆర్ ఫీల్ వస్తుంది. అదే ఇంకెంతకాలం పేళ్ల నోలని కత్తులతో మూయించాలి కాలబందక. షణ్ముఖ్ అన్న ఎవరు? దినేష్ గడ అన్నాడా, దీపక్ క్లాస్మేట్ చిన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది. రవి బసూర్ ఎవరు అనుకుంటున్నావు? సల్లార్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవ. సంయుక్తమేనా? సంయుక్తమే గట్టిగా. ఈ బాహుబలి అటర్ ఉందరా నాకైతే, కిరీటం అంతానా. ఇదిగో ఇదైతే బింబిసారా. సరే అదే అలా దాంతో పోల్చట్లేదు, నాకు వైబ్ అది వస్తుంది చూడగానే, అది గుర్తొస్తున్నాయి ఎందుకో మరి. ఇదిగో కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా మాత్రం నాకు మిక్సింగే. ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే
సంయుక్తం చూస్తే నీకు బాహుబలిలోని తమన్నా లేదు. తమన్నా అవును. వెనకతల అదేమో కొద్దిగా ఎలా కనిపిస్తుంది అంటే పాదఘట్టం లాగా ఉంది కొద్దిగా. ఇగో అదే ఈ గెటప్ అనుష్క. చూస్తుంటే అనుష్క గెటప్ లా ఉంది నాకు. బీజిఎం బాగుంది. తల గిరిపోయింది ఆవిడదా. బా ఎందుకు ఆపేవరా నువ్వు? సంయుక్తమేనని చూస్తుంటే నాకు తమన్నా గుర్తు వస్తుంది అని చెప్దామని, అంతే. ఓకే. ఏ ఉద్దేశం లేదు గైస్. ఇది నీతి కాదు. ఇగో మగధీర లాస్ట్ అంటే మరీ అలా కాదురా. మగధీర 100 మంది ఫైట్ అయిపోయిన తర్వాత ఇలా కవచం తీస్తాడు చూడు. వదిరా బాబు, మనం ఏదో కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాం అనుకుంటారు. నెగిటివిటీ ఎలా కనిపిస్తుంది అన్నది చెప్తున్నాం మనం. మాకు అరే. అలా అనిపిస్తుంది, మా కళ్ళు తెంగేసాయేమో. అంతే. మీకు ఎలా కనిపిస్తుంది కొంచెం చెప్పండి, మీ కళ్ళు ఎలా పనిచేస్తుంది మీరు చెప్పండి. చెప్పండి అంతే. అవును, అది నిజం. అంటే మేబీ అడాప్ట్ చేసుకున్నాడు రా చాలా సీన్లు, కానీ అంటే ఇన్స్పైర్ అయిపోయాడు. నాకు ఇప్పుడు వచ్చిన డౌట్, ఎవరి భరత్ కృష్ణమాచారి కృష్ణమాచారి ఏమో తెలీదు. ఫస్ట్ స్వయంగా శివుడే వచ్చి రాముడికి ఇచ్చాడు అని చెప్పి అన్నాడు కదా. ఆ దానికి ఇప్పుడు ఎంతసేపు పోరాడుతున్న దానికి నాకేం ఎక్కడ లింక్ అనిపించలేదు. దానికోసం స్టార్ట్ చేసి స్టార్టింగ్ జస్ట్ టీజర్ రా, మా సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పడానికి ఇప్పుడు ఈ టీజర్ మేము ఏం చూపిద్దాం అనుకుంటున్నాము అనేసి, అంతే. దీన్ని బట్టి నువ్వు జడ్జ్ చేయకూడదు. కానీ ఇప్పుడు వరకు చూసిన విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏమో రిపీటెడ్ గా చూసిందే అనిపిస్తుంది. ఒకటే సినిమానా? ఇదే ఫస్ట్ అనుకుంటా. ఈజ్ నోన్ ఫర్ అదిగో 2026 ఒకటే మూవీ. డెబ్యూ ఎలా ఇచ్చాడు రా? టెక్నికల్ గా మళ్ళీ పెద్ద సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, బడ్జెట్ బాగానే ఇచ్చాడు కదా. సినిమా బాగుంటే మాకు అదే చాలు. అంతే చాలు. అప్పుడు బింబిసారా కూడా అలాగే అనుకున్నారు. అంటే యాక్చువల్ దీనికి నాకు సంబంధం లేదు, ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ బింబిసారా మీద నాకు సినిమా నచ్చుద్ది, కానీ బడ్జెట్ ఉండుంటే ఇంకా బాగా తీసేవారేమో అనిపించింది నాకైతే. చూసినంతసేపు ఓకే బాగానే అనిపించింది, బీజిఎం బాగుంది. ఇంక మరి మీకే వదిలేస్తున్నాం, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నాకైతే అన్ని కలిపి చూసినట్టే అనిపించింది, అందుకనే బాగుంది అనిపించింది. ముందు చూసినవన్నీ బాగున్నాయి కాబట్టి అలాంటివి ఇందులో ఉన్నాయి అనిపించింది కాబట్టి ఇది కూడా బాగుంది. ఆగిస్ బాగ్ పాగిస్ ఆగలాగా. అలాగే స్వయంభూ మీకు విజువల్స్ ఎలాగ అనిపించే, మేము చెప్పింది మీకు కూడా అలాగే ఫీల్ అయ్యారో లేదో అది కూడా కమెంట్లో పెడితే మేము చూస్తాం. అరే ఒకసారి పెట్టాలని చెప్పి ఒక టీజర్ ఒకటి చూసాను మయ్య, సురేష్ ప్రొడక్షన్స్. నేను రీల్స్ లో చూస్తాను. టీజర్ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒకటి ఉంటుంది మయ్య, చూపించు. వచ్చిందా దుష్టశక్తి? 3 గొర్రెలు అమ్మిచ్చి అదేదో ఫోన్ కొనిచ్చినాం. అది ఆయనకి ఏ రకంగా ఎక్కరవుతుందో మరి ఆ దేవునికి తెరాలి. రాత్రి అంతా ఫోన్లో ఒకటే గుయ్యా గుయ్యా. అయ్యో అని తెలివి, అది ఫోన్లో గుయ్య కాదు, చదువులో గుయ్య. క్వశ్చన్ పక్క పాస్ అయితే నువ్వు అవుతావురా, అవుతావు. నాకు నమ్మకం లేదు అసలే బిఎఫ్ బ్యాచ్. అవును బిఎఫ్ బ్యాచ్ అండి. బిఎఫ్ బ్యాచ్ అండి. బిఎఫ్ చూస్తావా? అని అనగబెట్టి ఏం చూపిస్తుర్రా? అరకపాటు ప్రవచనాలు బాబాయ్. అరకపాటి ప్రవచనాలంట. కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టు. బా ఏ పద్మా, ఏందయ్యా చిట్టి తెలియదే. హైలైట్ ఆఫ్ దిస్ ట్రేజరా చూడు, లోపల చదువుకుంటుంది. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి, చిట్టి తల్లి. ఫ్యాన్ తిరుగుతున్న సెవెంటలు బట్టి ఏందమ్మా? గాలి చక్కగా వస్తలేదు నాయనా. అట్లనా? ఎక్కడి నుంచి లేపి ఏసీ చేస్తా. గాలి సరిగ్గా రావట్లేదు ఎక్కడి నుంచో. అమ్మా అన్నం తిందురా. 10 నిమిషాలు అయినా ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది, అయిపోద్ది. నేను వస్తా, మీరు తినుర్రి. వామ్మో, ఆన్లైన్ క్లాస్. సార్ చాలా మంచాడు. నాకు ఊరికే చూసిన సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేసింది అంటే ఏదో ఉంటుంది అనుకుని ఊరికే చూసామయ్యా. లాస్ట్లో టీజర్ లాస్ట్లో అయితే పిచ్చుకలు ఎగిరిపోయినాయి నాకు చిక్కని.
ఇప్పుడు మేబీ జనాలు ఎలా ఉన్నారు అని చెప్పి. అంటే ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటారా, ఆ, యూత్ అదే, ఈ ఇలాంటి time of వీటికి ఇప్పుడు ఎడిక్ట్ అయితే generation ఎలా ఉంటుంది, పిల్లలు. ఎలా ఎడిక్ట్ అయిపోతారు, ఈ కైండ్ ఆఫ్ దాంట్లో తీసుకెళ్తాడేమో అనిపిస్తుంది నాకైతే. అందుకే అంటే మరి అదే, ఈ జనరేషన్ లాస్ట్ లో నీతి చూపించాలంటే మరి మధ్యలో స్టార్టింగ్ లో ఎన్ని ఉండాలి కదా, ఆ ప్రాసెస్ చూపించాలి కదా. సో ఇది ఆ ప్రాసెస్ బేసిక్లీ ఈ జనరేషన్ కోసం ఇప్పుడు ఎలా ఉన్నారు, సెల్లలు, మొబైల్, ఎడిక్షన్ కోసం అనుకుంటున్నాను చెప్పి. నేనైతే. సో గైస్ కుదిరితే ఈ టీజర్ కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఇప్పుడు మెసేజ్ ఇవ్వడానికి తీసి ఇదంతా పెడితే పర్లే, ఏదో జనాలు రాబట్టి Audience pulling కోసమే రా. పెడితే వేస్ట్. అంతే. అదే అంటున్నా. చిన్న నమ్మకం ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్, అంతే. సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుంది అంటేనే మన చాలా ఆలోచిస్తారు. సురేష్ బాబు కూడా కొంచెం జాగ్రత్తగా రెప్యుటేషన్ కాపాడుకోవడానికైనా ఉంటది కదా ఈ సినిమా. ఆయన సినిమాలో ఏదైనా ఒక మంచి పాయింట్ ఉంటే కానీ తీసుకోరు కదా వాళ్ళు. నేనైతే అదే అనుకుంటున్నాను. సో గైస్ అది గైస్ ఈరోజుకి లాస్ట్ సీన్కి ఒక్కబోస్తుంది నాకు, చెవడలు పట్టేసాయి మా జగదీష్ గారు కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మా రియాక్షన్స్ మీకు ఎలా కనిపించాయో, మీరు ఎలా ఫీల్ అయ్యారో వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒరే మంది రియాక్షన్ అంటావా, నాకు అసలు ఎప్పుడు రియాక్షన్ అన్నట్టు అనిపించదురా. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి చాలు, రియాక్షన్లు బొక్కలు ఎందుకు కానీ. సో అదే గైస్, నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ హైప్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్.